ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడి జరిగింది. దీనికి ఒక రోజు ముందు ఢాకాలో కీలక పరిణామం జరిగింది. లష్కరే తోయిబా నేత ఇజార్తో తాత్కాలిక సర్కార్ లీగల్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ భేటీ అయ్యాడు. ఈ భేటీ జరిగిన తర్వాతి రోజే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఇక్కడే ఈ కుట్రలో యూనస్ సర్కార్ హస్తంపై అనుమానాలు మొదలయ్యాయి. అనుమానాలతో పాటు బంగ్లాదేశ్ బెండు తీయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. సింధు ఒప్పందం నిలిపేసి పాక్ షాక్ ఇచ్చినట్లే గంగా జలాల ఒప్పందం రద్దు చేసి బంగ్లాదేశ్కు జలకివ్వాలని ఈశాన్య రాష్ట్రాల లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ఏప్రిల్ 21న ఢాకాలో ఏం జరిగింది? యూనస్ సర్కార్కు లష్కరే నేతలతో పనేంటి? గంగా జలాల ఒప్పందం రద్దుకు ఇదే సరైనటువంటి సమయమా? ఆ ఒప్పందం రద్దుతో బంగ్లాదేశ్కు ఎదురయ్యే సవాళ్ళేంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత పవర్లోకి వచ్చినటువంటి యూనస్ భారత వ్యతిరేకతే లక్ష్యంగా ఎంత చెలరేగిపోతున్నాడో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. పహల్గాం ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడిన వేళ అదే చేసినట్టు కనిపిస్తోంది. దాడి జరిగిన మరుసటి రోజే లష్కరే తోయిబా నేత ఇజార్తో తాత్కాలిక సర్కార్లోని లీగల్ అడ్వైజర్ డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ భేటీ అయ్యాడు. ఢాకాలో ఈ సమావేశం జరిగిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఉగ్రవాదం విషయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విధానంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇజార్కు బంగ్లాదేశ్ గడ్డ నుంచి ఉగ్రదాడులకు పాల్పడిన చరిత్ర ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే బంగ్లాదేశ్కు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ రూమర్ స్కానర్ మాత్రం భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. ఆసిఫ్ నజ్రుల్ ఇజార్ల మధ్య భేటీ ఏప్రిల్ 21న అంటే పహల్గాం దాడికి ఒకరోజు ముందు జరిగిందని పేర్కొంది. పలువురు ఇస్లామిస్టులపై కేసుల ఉపసంహరణ నిమిత్తమే ఈ సమావేశం జరిగిందని వెల్లడించింది. ఇక్కడే బంగ్లాదేశ్ పైన అనుమానాలు మొదలయ్యాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈశాన్య రాష్ట్రాల నేతలు సరికొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ను కూడా దెబ్బ కొడితే ఓ పనైపోతుందనేటువంటిది వారి వాదన. భారత వ్యతిరేకతే లక్ష్యంగా పాకిస్తాన్కు దగ్గర కావటం, లష్కర్ నేతలకు ఆశ్రయం ఇవ్వటం వంటి పరిణామాలు ఈశాన్య భారతంలోని కీలక రాజకీయ నేతలు పార్టీలతో సరికొత్త వాదన తెరపైకి తెచ్చేలా చేశాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాల గురించి అధికారులను అప్రమత్తం చేసినట్లు ఇటీవలే అస్సాం సీఎం హిమంత బిశ్వకర్మ తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పహల్గాంలో ఉగ్రదాడి చోటు చేసుకుంది. దానికి ఒకరోజు ముందే లష్కరే నేతలతో యూనస్ సర్కార్లోని లీగల్ అడ్వైజర్ డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ భేటీ కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత నిషికాంత్ దుబే సంచలన వ్యాఖ్యలు చేశారు. లష్కరే నేతలతో యూనస్ సర్కార్ నిత్యం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఉగ్రవాద చొరబాట్లను ఆపటానికి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మరింత భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్రమంలోనే 1996లో నాటి కాంగ్రెస్ సర్కార్ చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని తప్పుపట్టారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లే బంగ్లాదేశ్తో చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలనేటువంటిది దుబే డిమాండ్. మరోవైపు తీస్తా ఒప్పందంపై అస్సాం సీఎం రియాక్ట్ అయ్యారు. బీహార్, పశ్చిమ బెంగాల్ సీఎంలు నితీష్ కుమార్, మమతా బెనర్జీలు కూడా తీస్తా జల ఒప్పందాన్ని వ్యతిరేకించారని హిమంత బిశ్వకర్మ పేర్కొన్నారు. దీంతో పాటు బ్రహ్మపుత్ర నది నీటిని బంగ్లాదేశ్లో వెళ్లడానికి నిరాకరించారు. ఎంతకాలం పాములకు నీళ్లందిస్తాం, వాటిని అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైందని హిమంత బిశ్వశర్మ తెలిపారు. భారత్ మొత్తం ప్రధాని మోదీ, అమిత్ షాలపై నమ్మకం పెట్టుకున్నాయి. త్వరగా బంగ్లాదేశ్తో చేసుకున్న గంగా, బ్రహ్మపుత్ర ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద చొరబాట్లలో బంగ్లాదేశ్ది పాకిస్తాన్కు ఏమాత్రం తీసిపోని పాత్రగా ఈశాన్య రాష్ట్రాల లీడర్లు భావిస్తున్నారు. అందుకే సింధు ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ను దెబ్బ కొట్టినట్టే గంగా జలాల ఒప్పందం రద్దు చేసి బంగ్లాదేశ్ను దెబ్బ కొట్టాల్సిందే అంటున్నారు. అదే జరిగితే అసలే కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. తీస్తా నది జలాలు నిలిపివేసిన ఢాకా ఎడారిగా మారాల్సిందే. తీస్తా నది సిక్కింలో పుట్టి బెంగాల్ గుండా బంగ్లాలోకి ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 414 కిలోమీటర్లు. అందులో 151 కిలోమీటర్లు సిక్కింలో, 142 కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్లో, చివరి 121 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ప్రవహిస్తున్నాయి. బంగ్లాలో ఆ నదిపై తీస్తా బ్యారేజ్ ఉంది. రెండు దేశాల్లో లక్షలాది మంది తీస్తా నది జీవనాధారం. పశ్చిమ బెంగాల్లో 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే తీస్తా నదిలో రాను రాను నీటి ప్రవాహం తగ్గిపోతోందని మమత ఆందోళన చెందుతున్నారు. తీస్తా నదికి సంబంధించి భారత్ బంగ్లాదేశ్ మధ్య జరగబోయే ఒప్పందాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే యూనస్ సర్కార్ రావటం, భారత వ్యతిరేక కుట్రలు చేయటంతో తీస్తా జలాలను బంగ్లాదేశ్కు వెళ్లకుండా అడ్డుకోవాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అది జరగాలంటే 1996 నాటి గంగా జల ఒప్పందం రద్దు చేసుకోవటం ఒక్కటే ఆప్షన్. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లే గంగా జలాల డీల్ కూడా పక్కన పెడితే పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కూడా గొంతెండి చావాల్సిందే.
మరి ఆ దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తుందో లేదో లెట్స్ సీ.